హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమెరికాలో రేప్ విక్టిమ్స్ కొంతమంది అప్పట్లో అబార్షన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఒక ఆమె మాత్రం అబార్షన్ చేసుకోలేదు. ఇది నిజంగా దేవుడే ఇచ్చినటువంటి చైల్డ్ అయితే కనుక దాన్ని దేవుడికి అర్పిద్దామని చెప్పి బెన్ హూపర్ అనేటటువంటి పేరు పెట్టింది. సో బెన్ హూపర్ కి తండ్రి ఎవరో తెలియదు. సో అతను చర్చ్కి వెళ్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే సందేశాన్ని మొదలు పెడతారో మెసేజ్ ని కరెక్ట్ గా ఆ టైంలోకి వచ్చి పాస్టర్ గారు ప్రసంగం చేసిన వెంటనే వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఎవరైనా తండ్రి ఎవరైనా అడుగుతారని. ఒకరోజు ఏమైందంటే ఆ చర్చికి ఒక కొత్త ఫాదర్ వచ్చారు. సో ఆ టైంలో ఆయన అక్కడికి వెళ్ళి కరెక్ట్ గా మెసేజ్ అయిపోయిన టైంలో బయటకు వచ్చేస్తూ ఉండగా అతను పట్టుకొని, బాబు ఎవరు కొడుకు నువ్వు అని అడిగాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నీ తండ్రి ఎవరు అని అడిగాడు. మళ్ళీ ఆశ్చర్యపోయాడు. వెంటనే తనకు అర్థమైంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి ఎవరు తెలియని వారికి, తండ్రి లేని వారికి తండ్రి ఆ భగవంతుడే అని చెప్పాడు. జీవితంలో ఎప్పుడూ కూడా తండ్రి లేడు అనేటటువంటి ఫీలింగ్ తోటి ఉండకు. ఎందుకంటే నీ తండ్రి, నీ కన్న తండ్రి భగవంతుడే అనే ఐడెంటిటీని మార్చాడు. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం వచ్చిందో బెన్ హూపర్ కి, అతను గొప్ప గొప్ప స్థాయిలో రాణిస్తూ ఏకంగా అమెరికాకి గవర్నర్ గా మారాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఐడెంటిటీ షిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.